బ్రేకింగ్ చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది తుఫానుగా బలపడుతోందని అంచనా వేసినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంకలోని ట్రింకోమలి జాఫ్నా మధ్యలో నేటి మధ్యాహ్నానికి తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో నేడు రేపు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అటు బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. నేడు రేపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇక వెదర్ అప్డేట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చూస్తున్నాం మొత్తంగా ఆంధ్రప్రదేశ్ను మరోసారి వర్షాలు భయం పుట్టిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? విషయం మొత్తం మీద ఏపీలో కావచ్చు, ఇట్లా తమిళనాడు, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా ఐఎండీ ఇస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తం ఉండడం జరిగింది. ఈ ప్రభావం ఎక్కువగా ఇట్లా చిత్తూరు, నెల్లూరు, అదేవిధంగానే తిరుపతి జిల్లాలకు ఉంటుంది. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో ఇట్లా బాపట్ల, పల్నాడు, ఇలాంటి ప్రకాశం జిల్లాలో కూడా ఉంటుంది అనేది ప్రధానంగా ఐఎండీ హెచ్చరికలు. అయితే ఆల్రెడీ నిన్నటి నుంచే కూడా పలు ప్రాంతాల్లో ఇట్లా తిరుపతి కావచ్చు, ఇట్లా నెల్లూరు, ఇట్లా చిత్తూరు జిల్లాలో పలు చోట్ల స్వల్పపాటికి అంటే వర్షాలు కురుస్తూ ఉన్నాయి తిరుమలకు సంబంధించి కూడా. అందువల్లనే కాస్త ప్రజలకు సంబంధించి మాత్రం అప్రమత్తం అలర్ట్ అయితే చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారీ వర్షాలు కురిశాయి, చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాంటిది రిపీటెడ్ కాకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలని అలర్ట్ చేసుకోవడం, నిన్న మొన్న 2-3 రోజుల నుంచి కూడా ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా కొన్ని రివ్యూలు ఏర్పాటు చేసుకోవడం, మీటింగ్స్ అన్నింటినీ కూడా డిప్యూటీ కలెక్టర్లు అదేవిధంగా తహసీల్దారులు కూడా జిల్లాల్లో మండల కేంద్రాల్లో కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో అలర్ట్ చేయడం జరిగింది. కానీ ఐఎండీ హెచ్చరికలు ఇలా ఉంటే కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ ఈ వర్షాలు అనేది ప్రారంభమైనాయి కాబట్టి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం లేదు. భారీ వర్షాల నుంచి కొన్ని ప్రాంతాలు స్వల్పపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయి అనేది ప్రస్తుతానికి మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, ప్రభుత్వ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు మాత్రం ఎప్పటికప్పుడు తీసుకోవడం జరిగింది. ప్రజలను మాత్రం ఈ 2-3 రోజులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. రేపు ఎల్లుండి కూడా ఇవాళతో అంటే తీరం దాటిన తర్వాత కూడా పెనుగాలులు కానీ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడడం, ఇట్లా రోడ్లకు డ్రైనేజ్ ఇట్లా ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా జరుగుతాయనేది అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందువల్ల ఇవాళ రేపు ఈ 3 రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు కానీ ఇట్లా స్థానిక ప్రజలు అదేవిధంగా గ్రామాలు, పల్లెల్లో, పట్టణాల్లో అప్రమత్తంగా ఉండాలని మాత్రం అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.